నిప్పుతో సరసాలాడుతున్నావు. నిజం చెప్పాలంటే ఏమవుతుంది అనడానికి ఒక చిన్న జలక్ ఇది. ఆలోచించుకో. నిజమా, కర్ణ ప్రాణమా? ఇంతకాలం బకరాలమయ్యామని మన తెలివి తక్కువకి బాధపడాలో లేక మనల్నే నమ్మించినందుకు అన్న తెలివితేటల్ని మెచ్చుకోవాలో తెలియడం లేదు. మీరేదో మా నాన్న గెలిచేశారన్నట్టు పొంగిపోతున్నారు. కానీ మా నాన్న పథకం తలుచుకుంటే నాకెందుకో భయంగా ఉంది. భయమా? సంజు, ఒకటి తెలుసుకో, ఆ కర్ణతో వ్యవహరించడం మాత్రం వెన్నలో వెంట్రుకలు తీసినట్టుగా ఉండాలి. అదే అన్న చేశాడు. తను ఇంత దూరం ఇంత తేలిగ్గా వచ్చాడు అంటే ఇక మనకి చింతలేదు. మీరంతా ఒక విషయం మర్చిపోయారత్త. కర్ణ పెళ్లి చేసుకోకూడదన్నది మన మెయిన్ గురత్త. ఇప్పుడు నిధిని మానేసి నిత్యని చేసుకుంటే మన గురి ఫెయిల్ అయినట్టే కదా. మన గురి కేవలం కర్ణకి ప్రేమ దక్కకూడదు అని మాత్రమే. ఇప్పుడు అతనికి పెళ్లి కావచ్చు, కానీ మన గురి తప్పదు. కానీ చాలా రిస్క్ కదా అత్త. మీ నాన్న అడుగులు నీళ్లల్లో చేప అడుగుల్లాంటివి. కనిపించవు, కానీ ఉంటాయి. డోంట్ వరీ. అతను నిప్పుతో సరసాలాడినా ఒక్క వెంట్రుక కూడా కాలకుండా బయటపడేంత బుద్ధిగలవాడు. చూడు, అభిమన్యుడు చక్రవ్యూహంలోకే పోతున్నాడు. మనమిప్పుడు జస్ట్ అతని కష్టాలు చూస్తే చాలు. చుట్టుముట్టి ఏం జరుగుతుందో చూసి అడుగు వెయ్యాలి కదా మరి. నాన్న, ఏం కాలేదు కదా. ఏమీ కాలేదన్నది నీ అదృష్టం. ఏదైనా జరుగుంటే అన్నది మా ఆందోళన. మీరంతా చుట్టూ ఉంటే నాకేమవుతుంది చెప్పండి. ఇలాంటి అనర్థాలు ప్రమాదాలు ఆ క్షణంలో భయపడతాయి అంతే. కానీ ఈరోజు సంజు నడుచుకున్నది ఒకరి బ్రతుకునే నాశనం చేసేలా ఉంది. పాపం నిధికది ఎంత బాధ కలిగించిందో ఏమో. నేను సహించలేకపోయాను. బాగా పెద్ద గాయం కర్ణ అది. అది మారడానికి చాలా సమయం పడుతుంది. కానీ ఆ తప్పుకి సంజయ్ ఏ మూల్యం చెల్లించాలో నేను తీర్మానిస్తాను. వాడెప్పటికీ ఇలా నడుచుకోకూడదు. అది నేను చూసుకుంటాను. అలాగే నిధితో నేనే మాట్లాడతాను. తప్పు నా కన్న కొడుకుది. నేనే సరిచెయ్యాలి కదా మరి. మాలతి, జాగ్రత్తగా ఉండమని చెప్పు కర్ణకి. అమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? ప్లీజ్ ఏడవద్దు. నాకేం కాలేదు చూడు. అందర్నీ కళ్ళు మూసుకొని నమ్మినందుకే కర్ణ మనకి గతి పట్టింది. నీ జీవితంలో పెద్ద ప్రమాదం జరగబోతోందని తెలిసినా నోరు తెరవలేని స్థితిలో ఉన్నాను. నేనెలా కాపాడాలి? నీ జీవితాన్ని రక్షించాలి. సార్, సార్ మీరేం చేస్తున్నారు?
మీరిలా దండం పెట్టకూడదు సార్. నా కొడుకు వల్ల నీకు చాలా అవమానం జరిగింది. నీ కళ్ళల్లో ఒక్కొక్క బొట్టు నీరు నన్ను కాల్చేస్తూ ఉంది. సార్, అతను చేసిన తప్పుకి మీరెలా బాధ్యులవుతారు? పెద్దవారు, మీరెలా దండం పెట్టకూడదు. చెడుని ఎక్కువసేపు గుర్తుంచుకోకూడదు సార్. చూడండి, నేనన్నీ మర్చిపోయాను. నువ్వు మర్చిపోయానని చెప్పడం నీ గొప్పతనమమ్మా. కానీ మా ఇంట్లో ఇలాంటి సంఘటన జరగడానికి నేనే దారి చూపించాను. నా తప్పుని నేనెలా మర్చిపోవాలి? మీ అబ్బాయికి తగిన గుణపాఠం నేర్పించండి. ఆ సంజయ్కి కన్నా సార్ సరిగ్గానే బుద్ధి చెప్పారు. అలాగే 4 చెంప మీద పీకి అతనికి చక్కగా పాఠం నేర్పించాలి. అతనికి మర్చిపోలేని శిక్ష ఇవ్వాలి సార్. వేరే వాళ్ళైతే చంపాలి అనేవారు. నువ్వు కాబట్టి శిక్ష మాత్రం ఇవ్వమంటున్నావమ్మా. సార్, కన్నా సార్ కన్నా మంచి కొడుకు కావాలా? మీరతన్ని చక్కగా చూసుకుంటూ ఆయన మూలంగానే ఎలా బతకాలో అర్థం చెప్పండి. అతని జీవితం పావనమవుతుంది. నువ్వన్నది నిజమమ్మా. మంచితనానికి కర్ణ కన్నా గొప్ప ఉదాహరణ ఏముంటుంది చెప్పు? ఇంత మంచితనం ఉన్నవాణ్ణి చెయ్యి పట్టుకోవాలనుకుంటున్న నువ్వు నిజంగా అదృష్టవంతురాలివి. ఒక మాట చెప్పనా నిధి? మీ అక్క పెళ్లి సమయంలోనే కర్ణ అతనుగా నీకు ప్రపోజ్ చేసేలాగా ఒక ప్లాన్ చేస్తున్నాను. ప్రపోజా? నాకా? ఆ, నీ కర్ణ నీకు ఎలా ప్రపోజ్ చేయాలి అని నీకు కల ఉంటే చెప్పు. సార్, నిజంగా ఈ మాట మీరంటున్నారా? నాకేం చెప్పాలో అర్థం కావట్లేదు. కళ్ళు మూసుకుని నీ కల ఎలాంటిదో నువ్వు ఆలోచించు. మిగతాదంతా నేను చూసుకుంటాను. కన్నా, కన్నా, నేను చాలా వర్స్ట్గా బిహేవ్ చేశాను. ఇంకెప్పుడు అలా చేయను. దయచేసి నన్ను క్షమిస్తావా? నువ్విలా మాట్లాడకపోతే నేనేమని అర్థం చేసుకోను. అప్పుడు తాగున్నాను. ఫ్రస్ట్రేషన్లో ఏవేవో మాట్లాడేశాను. ఏం మాట్లాడానో కూడా జ్ఞాపకం లేదు. ఇక మీద ఎప్పుడూ నేను అలా చేయను కన్నా. ట్రస్ట్ మీ. అన్ని తప్పుల్ని క్షమించొచ్చు, కానీ కొన్ని తప్పులు క్షమాపణకి మించిన తప్పులు. నువ్వు ఈరోజు చేసింది ఒట్టి తప్పు కాదు, నీ జీవితం మీదే ఒక బ్లాక్ మార్క్ వేసుకున్నావు.